ఎన్నిసార్లు డ్రైనేజీ ఓవర్ఫ్లో అయిందో మనం చూసాము. మన శాసనసభలో బీజేపీ పక్ష నాయకులు మహేశ్వర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మనం ఈరోజు ఊరేగింపులో చూసాము ఎన్నిసార్లు ఈ యొక్క జూబ్లీహిల్స్ అంటే చాలా మందికి దురభిప్రాయం ఉంది. ఇది చాలా డెవలప్డ్ ఏరియా. జూబ్లీహిల్స్ అంటే అంతా మరి పెద్ద పెద్ద ధనవంతులు ఉండే ఏరియా, ఇక్కడ రోడ్లు బాగుంటాయి అనుకుంటారు. కానీ ఆ జూబ్లీహిల్స్ ఇక్కడ లేదు. ఆ జూబ్లీహిల్స్ నా పార్లమెంట్ అయినా కూడా ఖైరతాబాద్లో ఉంటుంది. కానీ ఈ జూబ్లీహిల్స్లో ఎక్కడ చూసినా కూడా మురికి, ఎక్కడ చూసినా డ్రైనేజ్ ఓవర్ఫ్లో, ఎక్కడ చూసినా రోడ్ల గతుకులు, ఎక్కడ చూసినా రోడ్ల మీద చెత్త, ఎక్కడ చూసినా మురికి, ఎక్కడ చూసినా వీధి లైట్లు ఉండవు, ఒక సరిగ్గా స్కూల్ ఉండదు, ఒక పార్క్ ఉండదు. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జూబ్లీహిల్స్ ఉంది. గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పేవాళ్ళు హైదరాబాద్ ఇంటర్నేషనల్ సిటీ, హైదరాబాద్ అంతర్జాతీయ నగరం. ఇది నేను లండన్గా చేస్తా, న్యూయార్క్ చేస్తా, వాషింగ్టన్ చేస్తా, సింగపూర్గా చేస్తా అని చెప్పి ఆయన ఇప్పుడు ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఆ సింగపూర్ ఎక్కడ పోయిందో తెలియదు, లండన్ ఎక్కడ పోయిందో తెలియదు. మా జూబ్లీహిల్స్ హైదరాబాద్ ప్రజలకు మిగిలింది మాత్రము డ్రైనేజీ సమస్యలే, రోడ్ల సమస్యలే, వీధి లైట్ల సమస్యలే. సిగ్గుండాలి ఈ ప్రభుత్వాలకు. 2 సంవత్సరాలుగా వీధి లైట్లు కాలిపోతే వీధి లైట్లు చేంజ్ చేయలేనటువంటి ఈ అసమర్థ దద్దమ్మ ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈ ప్రభుత్వాలకు హైదరాబాద్ ప్రజలు బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2014లో మన తెలంగాణ వచ్చినప్పుడు బ్యాంకులో మిగులు డబ్బులు ఉండేది, బ్యాంకులో మిగులు డబ్బులు ఉండేది, ఖర్చులు పోగా డబ్బులు బ్యాంకులో జమ చేసేవాళ్ళం. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే ఈ యొక్క 12 సంవత్సరాలలో ఈ 2 పార్టీల యొక్క వ్యవహారం కారణంగా మిగులు డబ్బులు దేవుడెరుగు. టీఆర్ఎస్ టైంలో 10 లక్షల కోట్లు అప్పు చేసింది, వీరు వచ్చిన తర్వాత 3 లక్షల కోట్లు అప్పు చేశారు. కానీ ఈరోజు ఏ కార్యక్రమం కూడా అమలు జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అనేక రకాల హామీ ఇచ్చింది. నేను ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఒకటే సవాల్ చేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ లో ఓట్లు అడిగే ముందు మా మహిళలకు 2500 ఇవ్వకుండా మీకు ఓట్లు అడిగే నైతిక హక్కుందా కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు పెళ్లికి బీద వాళ్ళ పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నావు, బీద వాళ్ళ పెళ్లికి తులం బంగారం ఇస్తా అన్నావు. ఎక్కడ పోయిందో చెప్పాల్సిన అవసరం ఉంది. జూబ్లీహిల్స్ లో గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి దృష్టిలో ఒక్క పెళ్లి జరగలేదు. అందుకంటే ఒక్క కూడా తులం బంగారం ఇవ్వలేదు. ఈరోజు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి యువకులకు జవాబు చెప్పాలి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓట్లు అడిగే ముందు. మీరు జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులకు ఏ ఒక్కరికైనా నెలకు 4,000 ఇచ్చారా? మీరు 2024 డిసెంబర్ లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించారు కదా. ఎక్కడ పోయింది జాబ్ క్యాలెండరు? ఎక్కడ పోయింది 2 లక్షల ఉద్యోగాలు? ఎక్కడ పోయి నెలకు 4,000 నిరుద్యోగ వృత్తి? అంటే జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి దృష్టిలో, కాంగ్రెస్ పార్టీ దృష్టిలో ఒక్క నిరుద్యోగం కూడా ఈ తెలంగాణలో కూడా లేడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక్క మహిళ కన్నా 2,500 ఇచ్చావా? ఒక్క నిరుద్యోగి కన్నా 4,000 ఇచ్చావా? ఒక్క పెళ్లికైనా తులం బంగారం ఇచ్చావా? ఒక దళిత కుటుంబానికి 12 లక్షలు ఇచ్చావా? బీసీల సంక్షేమం కోసం 1,00,000 కోట్లు ఎక్కడ పోయాయి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు విద్యా భరోసా కార్డు ప్రతి పిల్లవాడికి చదువుకునేటువంటి విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎక్కడ పోయిందో చెప్పాలి. ఈరోజు ఏ ఒక్కటి కూడా అమలు కాలే. ఒక్కటి మాత్రం బస్సులలో మహిళలు కొట్టుకోండి అని చెప్పి ఉచిత బస్సు ఇచ్చాడు తప్ప ఈరోజు తెలంగాణకు ఇచ్చినటువంటి ఏ హామీ అమలు కాలేదు. ఇంతవరకు హైదరాబాద్ లో ఒక్క బడుగు బలైన వర్గాలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు. మాటలు కోటలు దాటుతున్నాయి. గతంలో కేసీఆర్ ఏ రకంగానైతే మాటలు కోటలు దాటాయో ఈరోజు కాంగ్రెస్ కూడా మాటలు కోటలు దాటుతా ఉన్నాయి. అంతేకాదు ఈరోజు 3 అభ్యర్థులు ఉన్నారు. 3 అభ్యర్థుల్లో ఎవరు ఉత్తమ అభ్యర్థి, ఎవరు మంచి అభ్యర్థితో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైతే మనకు అందుబాటులో ఉంటారో, ఎవరైతే ప్రజలకు సేవ చేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎంత దయనీయం ఉందంటే, ఎంత దివాళకోరుతనం ఉందంటే, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ నిర్ణయించలే. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని దారుసలాంలో మజ్లిస్ పార్టీ ఆఫీసులో నిర్ణయించడం జరిగింది. ఈరోజు ఎంత దురదృష్టం ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత అభ్యర్థి రేవంత్ రెడ్డి దగ్గర పోలేదు. అభ్యర్థి మజ్లిస్ పార్టీ ఆశీస్సులు తీసుకున్నాడు. ఇంత దుర్మార్గంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉంది. హైదరాబాద్ లో పాతపట్నం ఏ రకంగా ఉందో మనకు తెలుసు. వందలాది మరి బిందు బస్సులు ఏ రకంగా ఖాళీ అయ్యో తెలుసు. మజ్లిస్ పార్టీ గూండాయిజం కారణంగా, మజ్లిస్ పార్టీ రౌడీజం కారణంగా, మజ్లిస్ పార్టీ మతోన్మాద కారణంగా, మజ్లిస్ పార్టీ దోపిడీ కారణంగా, మజ్లిస్ పార్టీ దౌర్జన్యం కారణంగా ఈరోజు హైదరాబాద్ లో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉందో మనకు తెలుసు. జూబ్లీహిల్స్ రక్షించుకోవాలి, తెలంగాణను రక్షించుకోవాలి, హైదరాబాద్ ను రక్షించుకోవాలి, మజ్లిస్ కబంధ హస్తాల నుంచి మనం రక్షించుకోవాలి. ఈరోజు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ పక్కన చేరి ఈరోజు ఏ రకంగా మజ్లిస్ పార్టీ మన మీద పెత్తనం చేస్తుందో మనం చూస్తా ఉన్నాం. అందుకే ఆలోచన చేయాలి.